ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాళ్ల దాడిని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇద్దరు త్రుట్లు అయితే తప్పించుకోవడం జరిగారు, కానీ అంతకు ముందల రోజు జరిగిన దాడిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గాయపడ్డారు. ఈ రాళ్ల దాడి సంస్కృతిని అసలు ఎలా చూడాలంటారు? రాళ్ల దాడి సంస్కృతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద డ్రామా తెరలేపారు లాస్ట్ టైం ఎలక్షన్కి ముందు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు చనిపోతే శివరాజకీయాలు చేసి దాని మీద పాదయాత్రలు పెట్టి ఏదేదో చేయాలని చూశారు, కానీ అది సానుకూలంగా స్పందించలేదు పబ్లిక్. కాబట్టి ఈసారి ఏం చేయాలంటే ఎట్టకు శివరాజకీయాలు పండలేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో కోడికత్తి పెట్టుకున్నారు. ఆ కోడికత్తి డ్రామా పండింది. ముఖ్యమంత్రి అయ్యాడు, కుర్చీలో కూర్చున్నాడు. మరి ఇక ఈసారి ఏంది, ఆ డ్రామాని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నవరత్నాలు నవ మోసాలు చేశాడు. ప్రజల్ని పూర్తిగా మధ్యతరగతి వాళ్ళని అయితే పూర్తిగా దీనస్థితికి తీసుకెళ్ళిపోయాడు. వ్యాపారాలు లేవు, పన్నులు లేవు, చేతి వృత్తులకు పన్నులు లేవు. ఇసుక మాఫియా చేశాడు. ఇసుకని చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇసుకని ఉచితంగా ఇచ్చిన ఇసుకని ఒక్క లారీ వచ్చి ఇవాళ 40,000 రూపాయలు అమ్మే స్థితికి వచ్చేసింది లారీ ఇసుక. ఏ బతుకుతారు? లేబర్ ఎక్కడ బ్రతుకుతారండి ఇతని దెబ్బకి? ఎక్కడైనా ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎంత రేటు పెరిగింది? నువ్వు ఇస్తున్నాను, ఇంటికి 1,00,000 ఇస్తున్నాను, ఇంటికి 2 లక్షలు ఇస్తున్నాను, ప్రచారానికే తప్ప ఎవరికన్నా ఒక్కడికి 1,00,000 రూపాయలు వచ్చినాయని చెప్పి ఒక పర్ఫార్మా చూపించమని చెప్పండి. ఎవరన్నా 1,00,000 రూపాయలు తీసుకున్నారేమో? ఆ 1,00,000 రూపాయలు కాదు, అన్ని మాయ మాటలు, దొంగ మాటలు తప్ప. ఇప్పుడు కోడికత్తి డ్రామా ఉంది. కోడికత్తి డ్రామాలో ఏముంది? ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నెక్స్ట్ ఇంకో డ్రామా కావాలి ఆయనకి. ఆ డ్రామా ఏంటంటే రాళ్ళు వేయించుకున్నాడు. అతను వేయించుకొని అతనే పబ్లిక్ని మొబిలైజ్ చేసుకొని గోల్ చేసుకోవడం తప్ప ఎవరు అతని పక్కన ఉన్న గన్మ్యాన్ని మీరు చూశారో లేదో. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి బాబు గారి మీద ఒక రాయి పడితే గన్మ్యాన్ పక్కనున్న సెక్యూరిటీ రౌండప్ అయ్యారు. కానీ జగన్కి రాయి తగిలి గాయమైతే నెత్తురు కారితే అక్కడున్న సెక్యూరిటీ చూస్తున్నారు. పక్కనున్న వ్యక్తి వచ్చి ఒక ఖర్చు పెట్టి అద్దుతున్నారు, క్లాత్ పెట్టి. కారణం ఏంటి అంటే ఈ గన్మ్యాన్లకు కూడా రాయి పడిద్దని ముందే తెలుసా? ఆ సెక్యూరిటీ మొత్తానికి ముందే తెలిసి ఉండొచ్చు కదా. తెలిసి లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీద రాయి పడిందంటే ఉన్న చుట్టుపక్కల బందోబస్తు ఎలా ఉంటుందండి? గందరగోళం చేయాలి. కానీ ఏది వాళ్ళు నిమ్మక నీరైనట్టుగా వాళ్ళ సెక్యూరిటీ కూర్చొని ఉంది తప్ప ఇంతవరకు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ రోజు రాయిపడేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విత్-ఇన్ సెకండ్ వాళ్ళ బ్లూటూత్ ప్రూఫ్ మ్యాట్లు అడ్డం పెట్టేశారు. వీళ్ళు ఎందుకు మ్యాట్లు అడ్డం పెట్టలేదు? కారణం ఏంటి అంటే వీళ్ళు వేయించుకున్నారని పబ్లిక్ అందరూ ఇవాళ అసలు నవ్వుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి. పబ్లిక్ ఇప్పుడు కోడికత్తి డ్రామా అయిపోయింది, సెకండ్ రాళ్ళ డ్రామా వచ్చింది, ఈసారి ఇంకో ప్రయత్నం ఏదో ఉంది అని ఊహించుకున్నారు పబ్లిక్ తప్ప జగన్ మీద అయితే సానుభూతి లేదు. కానీ నిన్న వైఎస్ సునీత అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక ప్రజెంటేషన్, దాదాపు 3 గంటల పాటు ఇచ్చిన ప్రజెంటేషన్ అసలు ఎలా చూడవచ్చు అంటారు? 100% అది పక్కా అండి. అవినాష్ రెడ్డి 3 సార్లు అరెస్ట్ వారెంట్ వచ్చినా కూడా అరెస్ట్ చేయకుండా కాపాడకుండా వస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిది కూడా ఏం లేదు ఈ విషయంలో. అవినాష్ రెడ్డిని కాపాడడంలో మొదటి పాత్ర వహిస్తుంది ఓన్లీ భారతీ రెడ్డి. భారతీ రెడ్డి చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి ఆట ఆడుతున్నాడు. వాళ్ళ సొంత బాబాయిని చంపినా కూడా ఆ రోజు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా మా బాబాయిని చంపారు, మా బాబాయిని సిబిఐకి అప్పచెప్పాలి, ఆంధ్ర మీద నాకు నమ్మకం లేదు, చంద్రబాబు మీద నమ్మకం లేదండి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నువ్వు ఏం బీకావాయా? సొంత బాబాయిని చంపారు, ముందేమో డ్రామాలు చేశావు, ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నావు, తర్వాత ముందుకు పడడం, తర్వాత గొడ్డలతో చంపారని చెప్పావు. ఈ అన్ని డ్రామాలు పండకపోయేసరికి మళ్ళీ నా బాబాయిని హత్య చేశారు కాబట్టి సిబిఐకి అప్పచెప్పమన్నావు. ఆ సిబిఐ నీ చేతిలో ఉంది కదా, ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? సిబిఐ ఎందుకు అప్పచెప్పలేదు నువ్వు? ఈ డ్రామాలు చేస్తున్నావు కాబట్టి నిన్ను జనం తరిమి కొడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే వైఎస్ సునీత గారు చెప్తున్నారో ఆ సునీత చెప్పేవి కానీ లేదంటే వైఎస్ షర్మిల చెప్పేవి కానీ అన్నీ అబద్ధాలే అంటూ కొత్తగా ఒకళ్ళు వైఎస్ విమలారెడ్డి, జగన్ గారి మేనత్త చేస్తున్న వ్యాఖ్యలు, వీళ్ళు ఒక తోలు బొమ్మల్లాగా తయారయ్యారు ప్రతిపక్షాల చేతుల్లో, వీళ్ళకి అపాయం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మరి అపాయం ఉందని ఈరోజు విమలారెడ్డి గారు చెప్పడం ఏంటండి, సజ్జల గారే చెప్పారు. పార్టీకి వీడితే ఎలా ఉంటుందో ఏంది వాళ్ళ బాబాయ్ పరిస్థితి ఆలోచించుకోమని చెప్పి డైరెక్ట్గా సజ్జల గారు డైరెక్షన్ చెప్పారు. ఆ రోజు చెప్పిన ఎవరికి అవగాహన రాలేదా? విమలారెడ్డి గారికి తెలీదా ఆ మాట? ఎందుకు చెప్పాడు? సజ్జల చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో లేని మాటే సజ్జల చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి షాడోనే సజ్జల. మరి అతను చెప్పినప్పుడు నీకు తెలియలేదు ఆహ్వానం అంటే అదే బాటలో ఇంకొకటి నడుస్తుంది విమలారెడ్డి గారు. ఎందుకంటే రేపొద్దున మీ బాబాయ్ పట్టిన గతి నీకు కూడా పట్టింది, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఆమె ఏ విధంగా హామీ అండి? ఆమె కొన్ని 100 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు కాబట్టి అల్లుడు కోసం ప్రోత్సాహం చేస్తుంది మేడం గారు. అంతకుముందు ఎక్కడికెళ్ళింది? ఈ 4.5 ఏళ్ళ నుంచి మేడం గారు ఎక్కడ ఉన్నారు?
ఈ మేడం గారు చర్చిల్లో మీటింగులు పెట్టి చర్చిల్లో అందరిని గ్యాదర్ చేసి ఇప్పుడు మొబిలైజ్ చేయడానికి ఈమె వచ్చింది. లాస్ట్ టైం ఎలక్షన్లో వాళ్ళ మేనత్తను చూపించారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా షర్మిలా గారు చూపించారా, లేకపోతే వాళ్ళ అక్క చూపించిందా, ఎవరు రాజశేఖర రెడ్డి గారు భార్య చూపించిందా మా వదిన అని చెప్పి. అప్పుడు తెలియని విమలారెడ్డి గారు ఇవాళ ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చి ఆమె ప్రచారం చేస్తుంది. ఏ విధంగా ప్రచారం చేస్తుంది? ఆమెకు ఏదో లబ్ధి చెందింది కాబట్టి, అల్లుండి అడ్డం పెట్టుకుని 100 కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఈరోజు ఆమె వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చి మా అన్నయ్యే, నా రక్త సంబంధం, నా సొంత బంధం, నా ప్రేమ వలకపోస్తుంది ఆమె. ఆ వలకపోయటం అంతకుముందు గతంలో అన్నయ్య చచ్చిపోయినప్పుడు శివరాజకీయాలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిందేమో. అన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి పావులు కదిపిన ఆటల్లో వీళ్ళు కాయలుగా మారిపోయారు. ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి నాన్న, ఈ వాళ్ళ మేనత్త, వీళ్ళందరూ వాళ్ళ టార్చర్ తట్టుకోలేక లాస్ట్కి పాపం విజయమ్మ గారు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది కూడా తెలియట్లేదు జనానికి. ఈ నాయకులకి అసలు కొంచెమన్నా బుద్ధి ఉంటే ఆ మాట మాట్లాడొచ్చామా? ఇప్పుడు మా వదిన గారు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి అన్న భార్య కదా, సొంత అన్న భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది. గతంలో ఆమె బైబిల్ పట్టుకొని డోర్ టు డోర్ ఏడ్చి మరి చెప్పింది, నా కొడుకును ఆశీర్వదించండి, నా కొడుకును ఆశీర్వదించండి అని చెప్పి. ఆ విజయమ్మ ఇక్కడ ఎక్కడుంది? షర్మిల ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే షర్మిలమ్మ పాదయాత్ర కంటిన్యూ చేసింది. పాదయాత్ర చేస్తూ అతను ఎన్నో బాధలు పడిందాం. మరి ఆ రోజు ఆ షర్మిలమ్మ నా చెల్లి అన్న షర్మిలమ్మ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుందంటే జనంలో అవగాహన ఉంది. నాయకుల్లో అయితే లేవదేమో కానీ జనంలో పబ్లిక్లో మాత్రం అవగాహన వచ్చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు, అదే రాయి కొంచెం కిందకు తగిలితే ఏమవుతుందో తెలుసా మీకు అంటూ ఆయన పడిన బాధ ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడండి, రాళ్ళు వేయించుకోవడం కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది, ఇది సాంప్రదాయం అని చెప్పి. తర్వాత మాట మార్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్న ఎమ్మెల్యే టికెట్ పీకేస్తాడని చెప్పి మాట మార్చి అదే రాయి కింద తగిలితే, ఎక్కడ తగిలితేనండి అంబటి రాంబాబుకి ఎక్కడ తగిలితే ఇబ్బంది అయింది మీకు తెలుసు. గంట అరగంట అంబటి రాంబాబు ఆయనకి తగిలితే ఇబ్బంది అయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తగిలినా ఇబ్బంది లేదు, ఎందుకంటే వేయించుకునే మనిషి అతను కాబట్టి. అతను క్రియేటరు, ఏదంటే ఏదో చేసుకుంటున్నాడు. నాకు ఇది రాయి తగిలితే పోయినసారి కోడికత్తి పెట్టుకున్నాను, అతన్ని వాడుకున్నాను, వదిలేశాను. ఈసారి రాయిని వాడుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అత్యాశ తప్ప అతను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన అతనికే లేదు, వాళ్ళ నాయకులకు లేదు, వాళ్ళ కేడర్కి లేదు. ఎందుకంటే వాళ్ళే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడో మార్పులు చేర్పులు చేసేసి అభ్యర్థికే నిలకడ లేని పరిస్థితి తీసుకొచ్చారు. గుంటూరే ఉంది, గుంటూరులో అభ్యర్థులు ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఎక్కడ అభ్యర్థి అవుతారో వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. సాక్షాత్తు మంత్రిని తీసుకొచ్చి చిల్లూరుపేట నుంచి గుంటూరు వేశారు. సరే అది ఓకే, వేమూరు మంత్రిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారండి? ఒక జిల్లా కానీ 4 జిల్లాలు దాటి చేపించేశారు. ఎందుకు? వాళ్ళు గెలవరా? ఆ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న వ్యక్తి గెలవలేడా? మంత్రిగా ఉంటే ఎంత పవర్స్ ఉంటాయండి? ఆ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల డెవలప్మెంట్ చూపించి శంకుస్థాపనలు చేసి పబ్లిక్ని మోటివేట్ చేసి పబ్లిక్లో మంచి ఆదరణ పొందిన వ్యక్తి అవుతాడు మంత్రి అంటే. కానీ వాళ్లే గెలవరని భయపడి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు, మేరుగు నాగార్జున తీసుకెళ్ళాము కొండ, ఈ గేటు తీసుకొచ్చాము నందిగం సురేష్ గారిని తీసుకెళ్ళి ఆ చివర. ఈ చూస్తేనే జనంలో చాలా వరకు ఈ మార్పులు చేర్పుల వల్లే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని అర్థమవుతుంది.